సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటించారు. గాంధీనగర్, బంజారా కాలనీ, అంబేద్కర్ భవన్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు హాజరైన మల్లయ్య యాదవ్ క్రిస్మస్ దుస్తులను క్రైస్తవులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ఎంపీపీలు, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. ఏ మతానికి సంబంధించిన పండుగ వచ్చినా ఆ కుటుంబంలో సభ్యుడిగా ప్రభుత్వం భాగస్వామ్యం కావాలనే ఒక ఆలోచనతోని ఆ మతానికి సంబంధించిన పెద్దలతో పాటు ఆ మతాలకు సంబంధించిన అందరిని కూడా సమీకరించి బట్టలు ఇవ్వటమే కానీ, ఫీజులు చేయటమే కానీ, రంజాన్ ఇఫ్తార్లు ఇవ్వటమే కానీ, రంజాన్ తోఫాలు ఇవ్వటం కానీ, ఈ రకంగా అన్ని పండుగలలో భాగస్వామ్యం కుటుంబ సభ్యులు ఏ రకంగానైతే ఆ కుటుంబ సభ్యుల్ని పెద్ద దిక్కుగా చూసుకుంటారో ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని ఒక కుటుంబ పెద్దగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు హక్కును తెచ్చుకొని ఆదుకుంటున్న పరిస్థితి మనం ఈ పండుగలే కాదు అన్ని రకాలుగా చూస్తూ ఉన్నాం. రానున్న భవిష్యత్తులో కూడా మరి అన్నింటినీ మన అవసరాన్ని తెచ్చి మన కుటుంబంలో ఒక సభ్యుడిగా పండుగ వచ్చి ఎట్లయితే చీరే సారే పెట్టి సత్కరిస్తారో దసరాకి ఈరోజు చీరే సారే ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం సత్కరిస్తుంది. అదే రకంగా క్రిస్మస్ వచ్చినప్పుడు ఈరోజు బట్టలు ఇచ్చి ప్యాంటు షర్టు మగవాళ్ళకి కానీ, ఆడపిల్లలకి కుర్తా పైజామాలు కానీ, అదే రకంగా పెద్దవాళ్ళకి చీరలు కానీ ఇచ్చేసి కుటుంబంలో ఏ రకంగా అయితే కుటుంబ సభ్యులు గౌరవించుకుంటున్నారో ఆ రకంగా ఈరోజు ప్రభుత్వం దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరినీ కూడా తోబుట్టులుగా భావించి పండగ వాతావరణంలో జీవితంతో నవ్వుతూ ఉత్సాహం